వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. క్రమంగా వేసవిలోకి అడుగు పెడుతున్నాం. సమ్మర్ అనగానే టక్కున గుర్తు వచ్చేది మామిడి పండ్లే. అందులోనూ నూజివీడు మామిడి పండ్లు అంటే మరింత క్రేజ్ అని చెప్పొచ్చు. అయితే నూజివీడు మామిడి పండ్లను ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నేళ్లుగా నూజివీడు మామిడి రైతులకు తెగుళ్లు, వాతావరణ మార్పులు, రియల్ ఎస్టేట్ భూమి సమస్యలు తెగ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లిపోతున్నారు. గత ఏడాది అకాల వర్షాలు మరింత దెబ్బతీశాయి. దీంతో మామిడి తోటలు కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం, పరిశోధన సంస్థల సహకారంతో ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టారు. కానీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో ఒక పెద్ద ప్రశ్నగానే మారింది. దీంతో నూజివీడు మామిడి ఇక చరిత్రగానే మిగిలిపోతుందన్న ఆందోళన కూడా కలుగుతోంది. ఇదే అంశానిపై విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు. మామిడి పండు అంటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని టేస్ట్ చూడకుండా ఒక్క సమ్మర్ కూడా వెళ్ళదంటే నమ్మలేం. అయితే అటువంటి మామిడి రైతు అనేక ఇబ్బందుల్లో ఉంటున్నారు. ప్రస్తుతం మామిడి రైతుకి సంబంధించి ఏదైతే మామిడి పంటని వెయ్యాలి అంటేనే అంటే కొన్ని వందల సంవత్సరాలుగా మామిడి సాగు చేసుకుంటూ వచ్చి ఆ మొక్క మీద మమకారంతో వేల ఎకరాల మామిడి తోటలను తీసివేసే ఆలోచనలో ప్రస్తుతం రైతులు ఉన్నారంటే మామిడి పరిస్థితి ఏంటో, మామిడి సాగు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా నూజివీడు మామిడికి ప్రత్యేకత ఉంటుంది. నూజివీడు మామిడి పండు అంటేనే దానికి ఒక క్రేజ్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి క్రేజ్. దానిని నిలబెట్టుకోవడానికి రైతు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఏవైతే తెగుళ్ళు కారణంగా మామిడి, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా కూడా ప్రత్యేకంగా ఈ మామిడి సాగు చేయాలంటేనే రైతు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ప్రస్తుతం ఉండడంతో అందరూ కూడా రైతులు అంటే కొన్ని వేల ఎకరాల మామిడి పంట ఏదైతే ఉందో దానిని తీసివేసి వేరే పంటల వైపు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాగు అనేది జరగకపోవడం, దాంతోపాటు ఈ తెగుళ్ల వల్ల పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడిలో దాదాపు 10% కూడా వారికి తిరిగి రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ప్రతి చెట్టు మీద వారికి ఒక మమకారం అనేది ఉంటుంది. మామిడి తోటలో వారు ప్రతి మొక్కని కూడా ప్రత్యేకంగా చంటి పాపని పెంచినట్లుగా పెంచుతూ ఉంటారు. అయితే ఆ మామిడి చెట్టు పూత దశకు వచ్చేసరికి వాతావరణంలో మార్పులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, వీటిలన్నిటికీ కారణంగా మొత్తంగా పంట చేతికి వచ్చే సమయానికి ఏమీ మిగలకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే అసలు మామిడి తోటకి సంబంధించి, అలాగే మామిడి పంట వేసేందుకు ఎందుకు రైతులు వెనుకాడుగు వేస్తున్నారు, ఉన్నటువంటి వేల ఎకరాల్లో ఉన్నటువంటి పంటను తీసివేసి వేరే పంటకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది మనతో మాట్లాడడానికి రైతు కాపా శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మామిడి పంటని తీసివేయడానికి గల కారణం ఏంటి? ఉదాహరణ, మీరే దాదాపు 60 ఎకరాల్లో మామిడి సాగును తీసివేశానని చెప్తున్నారు. నూజివీడు నియోజకవర్గం రావుచర్ల గ్రామం. మనం ఇప్పుడు నర్సపేట అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం రెవెన్యూ సుమారు ఇక్కడ 2500 అట్లా ఉంటుంది. గతంలో 2500 ఎకరం 2000 ఎకరం మామిడి ఉండేది. ఈరోజు చూస్తే ఇది 500 ఎకరానికి మామిడి వచ్చింది. ఇప్పుడు మనం మామిడి తోటలో ఉన్నాం మేడం. మీరు చూస్తూ ఉంటే గతంలో మామిడి చెట్టు పూతంటే డిసెంబరు 1 తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు పూతలు పూసాయి. ఈరోజు కాలంలో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, అట్లాగే వాతావరణంలో మార్పులు కానివ్వండి, మీరు ఇక్కడ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నట్టు మన చుట్టూ ఉన్నటువంటి 10 మామిడి చెట్లు ఉంటే 2 చెట్లు పూస్తూ ఉన్నాయి, 2 చెట్లు పూత దశలో ఉన్నాయి, ఇంకా 6 చెట్లు పుయ్యాల్సిన దశలో ఉన్నాయి. మామిడి అనేది ఈరోజు 1 నెల నుంచి సుమారు 3 నెలలు 4 నెలలు పూత రావటం వల్ల మరి ఇక్కడ మేము సాగు చేస్తున్నటువంటి గతంలో మా తాతల దగ్గర నుంచి, మా తాతలు అయితే 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళు అని విన్నాం మేము. మా తండ్రులు గారు వచ్చేపాటికి 3 సార్లు స్ప్రే చేసేవాళ్ళు. ఇలా మేము వచ్చేపాటికి మా టర్మ్ వచ్చేపాటి 14-15 సార్లు స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 8వ రోజు మేము స్ప్రే చేయకపోతే మామిడి పూత అనేది తేనె మంచు పురుగు వల్ల కానివ్వండి, ఈ త్రిప్స్ మైట్స్ వల్ల ఈరోజు పూత అంతా కూడా మాడి మసి అయిపోయే పరిస్థితి ఉంది. 14-15 కోటాలు స్ప్రే చేయాలంటే ఒక రైతుకి ఎకరానికి ఒక్క సింగిల్ స్ప్రేకి వచ్చి 3,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 50,000 రూపాయలు పురుగు మందులు కొట్టడానికి మాకు ఖర్చు అవుతూ ఉంది. ఇప్పుడు నాకున్నటువంటి, నేను నిరుడు భూమి కొని కొత్తగా 50 ఎకరాల మామిడి తోట, ఎక్కడా కూడా ఒక్క కాయ కూడా నేను చెక్కవేయకుండా కోయకుండా వదిలేటి మార్కెట్ లేక వదిలేశాను. ఈ సంవత్సరం 60 ఎకరాలను కూడా నరికేసి వేరే పంట వేయాలని నేను డెవలప్ చేస్తూ ఉన్నాము.
మీరు చెప్తున్నట్లుగా ఎందుకు ఈ చేంజెస్ ఎందుకు మెయిన్గా వస్తుంది అంటున్నారు? మామిడి చెట్టు అంటే మీరు వేసే మందుకు కారణమా, వాతావరణ కారణమా? ఇప్పుడు మనం చూసుకుంటే మంచు కారణంగా కూడా పూత రాలిపోతుంది అంటారు. అంటే రైతుకు తెలిసినంత మిగిలిన వాళ్ళకి తెలియదు. జనరల్గా చెప్పేది పూత ఏమంటారంటే మంచుకి రాలిపోతుంది, సో ఇప్పుడు వచ్చిన పూత నిలబడదు అంటూ ఉంటారు. సో నిజంగానే అది మంచు వల్ల రాలిపోతుందా, లేకపోతే ఏంటి దానికి కారణమే? మంచు ఈ రోజు మేడం కాదా, మేము పుట్టిన కాడి నుంచి, గతం అయితే మాకు తెలియదు కానీ మేము పుట్టిన కాడి నుంచి కూడా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా మంచు ఉంటుంది. ఆ రోజుల్లో కూడా మంచు ఉంది, మంచులోనే వ్యవసాయం చేసాం మేము. ఈ రోజు కొత్తగా మంచు రావట్లేదు. కాకపోతే ఈ రోజు ఇంకొక నెల 2 నెలలు అదనంగా మంచు ఉంటుంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం మేడం, మేము ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మామిడిని ప్రత్యేకమైన ఒక మండల స్థాయిలో కానివ్వండి, ఒక నియోజకవర్గ స్థాయిలో కానీ యూనిట్గా తీసుకుని దీన్ని ఏమైతే సంరక్షణ చేయాలి, దీనికి ఏం ఖర్చు అవుతుంది అనేది ఒక నియోజకవర్గం మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ రైతాంగం పండించే ఎక్కడైతే మామిడి ఉందో ఈ మామిడిని పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని దీని మీద స్ప్రే చేసే అధికారులని, సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడ ఒక సంవత్సరం ఈ మామిడి మీద పరిశోధన చేయించి దీనికి ఏం కొడితే ఇది మరి రైతుకి ఫలాలు అందిస్తుంది, ఎక్కడైతే ఏం చేస్తే క్వాలిటీ ఇస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టి ఒక నియోజకవర్గంలో కానీ ఒక మండలంలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారులను తీసుకొచ్చి దీనికి ఈ మామిడిని మేము రైతులంటే మేము అంత చదువుకోలేదు, మరి మేము ఈరోజు ఏదో పురుగు మందులు అమ్మే కంపెనీల వాళ్ళు ఇచ్చే మందులు తీసుకొచ్చి కొడతా ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా కంపెనీలు చెప్పిన విధంగా మేమే నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి ప్రభుత్వం దీని మీద పూర్తిగా అజమాయిషీ తీసుకుని ఒక నియోజకవర్గాన్ని ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుని అధికారులందరినీ ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క 3 నెలలు కూడా ఈ మ్యాంగో మీద రీఛార్జ్ చేసి ఈ మామిడిని రక్షించాలని మేము కోరుతా ఉన్నాం. సెంటర్ పెట్టారు కదా సార్, అంటే ఆల్రెడీ నూజివీడులో దాదాపు 10 ఏళ్ల క్రితమే రీసెర్చ్ సెంటర్ పెట్టారు. అక్కడ సైంటిస్టులు పరిశోధన చేసి దానికి సంబంధించి అంటే మామిడి ఉత్పత్తి, నూజివీడు మామిడికి సంబంధించి కావచ్చు, ఇతర దానికి సంబంధించి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది రైతులకి? నిజంగా అది పెట్టిన తర్వాత ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంట? అదే మేడం, నేననే నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం చేశారు, వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. అది ఈరోజు ఏ స్థాయిలో ఉందో మీరు అక్కడికి వెళ్ళి దాన్ని కూడా పరిశీలన చేస్తే రైతుల కోసం ఏదో వేపర్ హీట్ ట్రీట్మెంట్ తీసుకొచ్చాం, సెంటర్ తీసుకొచ్చాం చెప్పుకుంటాకే కాగితాల్లో తప్ప ఏ ఒక్క రైతు కూడా దాంట్లో కేజీ మామిడికాయలు పండేసే పరిస్థితి లేదు. మామిడి పరిశోధన క్షేత్రంలో ఉన్నటువంటి అధికారులు ఏది చెప్పినా కానీ లేకపోతే రైతులు అమలు చేయట్లేదో అంటే మాకున్న పరిజ్ఞానంలో వాళ్ళు చెప్పే కూడా ఎక్కడ మాకు సూటబుల్ అవ్వ అనేది మేము ఉన్నాం. మేము ఒకటే మేము కోరుతా ఉన్నాం మేడం, మామిడి పరిశోధన శాస్త్రవేత్తలందరినీ లేకపోతే మీరు తీసుకున్నటువంటి వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ని కానివ్వండి, మీ అధికారులతో మీరు ఏదైనా ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుని రైతులు చేయలేకపోతున్నాం మేడం. మీరు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఒక యూనిట్గా తీసుకుని మీరు బాగా పండించి బాగా క్వాలిటీ తీసుకురాకపోతే మేమే రైతులందరం కూడా స్వచ్ఛందంగా దాన్ని అమలు చేస్తాము. కానీ వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు. వీళ్ళు ఏదో కళ్ళ నీళ్ళు దుడిచే విధంగా ఈరోజు రైతాంగం మీద ఒక పేపర్ స్టేట్మెంట్లో లేకపోతే ఎక్కడికో వచ్చి ఇవ్వటమే తప్ప అది మీరే ఈరోజు వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ నూజివీడులో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దాని ఉపయోగం ఏంటి అనేది. మామిడి అనేది ప్రస్తుతం నూజివీడులో పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మామిడి పండ్లు పండినప్పటికీ నూజివీడు మామిడి అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా నూజివీడు రోడ్లోకి ఎంటర్ అయితేనే అసలు పూర్తిగా ఎటు చూసినా మామిడి చెట్లే కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్లే వరకు కావచ్చు, ఆ మామిడి పూతతో ఈ సమయంలో అది ఖచ్చితంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి టైంలో మామిడి కాయలతోటి మామిడి పూతతోటి ఎంతో అందంగా ఉండాల్సినటువంటి మామిడి తోటలన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే ఎండిపోయిన పరిస్థితి. కొన్ని చెట్లకైతే అసలు పూత కూడా స్టార్ట్ కాని పరిస్థితి. అయితే కొన్ని రకాల చెట్లకైతే 4-5 సార్లు గతంలో స్ప్రే చేస్తే సరిపోయేది, ఇప్పుడు 14-15 సార్లు స్ప్రే చేసినప్పటికీ కూడా దానికి వస్తున్నటువంటి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తెగుళ్ళన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్తున్నారు. వీటిలన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే మామిడి రైతు మామిడి పంట మీద మమకారంతో పెంచేటువంటి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లను నరికివేస్తున్నప్పుడు పడే బాధను ప్రభుత్వం ఆదుకున్నట్లయితేనే దీని నుంచి బయట పడగలమని మామిడి రైతులు చెప్తున్నారు. నూజివీడు మామిడి పండు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నూజివీడు మామిడి పండు అంతర్జాతీయ స్థాయిలో ఈ పండుకి ఉన్నటువంటి క్రేజే వేరు. అయితే మామిడి రైతు గత ఏడాది
వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా కొంత మామిడి సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నూజివీడు కేంద్రంగా మామిడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మామిడి పరిశోధనా కేంద్రంలో రైతులకు చీడపీడలకు సంబంధించినటువంటి దానికి అలాగే అవేర్నెస్ కల్పించడం, గత ఏడాది ఏదైతే ఇబ్బందులు పడ్డారో దానిని అధిగమించి ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా వచ్చేందుకు ఎటువంటివి తీసుకోవాలి, అలాగే పురుగుల మందుల కొట్టే విషయంలో కావచ్చు, అలాగే చీడపీడలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, అలాగే ప్రస్తుత వాతావరణ అనుకూలత, ఏదైతే చలి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చినటువంటి పూత అంతా మాడిపోవడము, ఇటువంటివన్నీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మామిడి చెట్టుని పెంచే విధానం ఏంటి, ఇలాంటివన్నిటిని కూడా పరిశోధనా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు అవగాహన చేసేందుకు ఈ పరిశోధనా కేంద్రం వేదికగా చేస్తూ ఉంటారు. అయితే మామిడి రైతులు చెబుతున్న దాన్ని బట్టి చూసినట్లయితే ఈ చీడపీడల కారణంగా ఎక్కువగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మామిడి సాగు చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. అయితే ఈ మామిడికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెట్లను వేసి వాటిని గ్రాఫ్టింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే వీటికి పురుగులు రాకుండా లైట్స్ పెట్టడము, అలాగే కొన్ని షీట్స్ లాగా పెట్టున్నాయి. వీటిలన్నిటికీ సంబంధించి మనతోటి మాట్లాడేందుకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త మహాలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా పరిశోధనా కేంద్రం దగ్గర మామిడి రైతుకు ఎట్లాంటి అవేర్నెస్ ఇస్తూ ఉంటారు? ఇది మన రాష్ట్రంలోనే మామిడి మీద ఇది మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన పరిశోధన స్థానము. అంటే ఒక మ్యాంగో మీదే ఇది వర్క్ చేసేటట్లుగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏంటంటే మాకు ఎలాంటి న్యూట్రియంట్స్ని మనం మ్యానిపులేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు మొక్కలకి, అలాగే న్యూట్రియంట్స్తో పాటుగా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎలా ఇరిగేషన్ ఇస్తాము, మరి ఈ చీడపీడలు రకరకాలుగా అయిన చీడపీడలు వస్తూ ఉన్నాయి మనకి ముందు నుంచే రసం పీల్చే పురుగుల్ని కానీ, మరి ఈ బూడి తెగులు, యాంత్రాక్నోస్ పక్షికణ తెగులు, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి మేము రికమెండ్ చేసిన కెమికల్స్ని వాడండి అని చెప్తున్నాం. అలాగే మనకి వీటితో పాటుగా ఈ కాయ వచ్చినాక, పిందెలు వచ్చినాక న్యూట్రియంట్స్ స్ప్రే చేసి 1-2 సార్లు మనం ఈ యొక్క కవర్స్, కాయ తొడుగు అనేది మనం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ వాళ్ళు కూడాను ఇప్పుడు కాయలకి కవర్స్ కడతాం వలన చాలా సబ్సిడీలు అనేది ఇస్తూ ఉన్నారు. అలాంటి వాటిని ఉపయోగించుకొని రైతులు కూడాను ఈ సబ్సిడీలో మరి కవర్లు ముందుగా వాళ్ళు కట్టుకొని ఆ బిల్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ₹2 కవర్ ఉంటే రూపాయి చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది. దానివల్ల 50% సబ్సిడీ వస్తుంది. దానివల్ల ఏంటంటే రైతులకు అలవాటు అవుతుంది. ఇక ఇలా కట్టడం వల్ల మనకి టన్ను కాయలు, కవర్లు కట్టిన కాయలు ₹1,00,000కి 1,50,000 అమ్మిన రైతులు కూడా ఉన్నారు మాకు తెలిసి. సో అంత రేట్ వస్తుంది. కవర్లు కట్టకపోతే అది 20,000, 30,000తోనే ఆగిపోతుంది. సో అలాంటివన్నిటిని కూడాను మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం మీరు రెగ్యులర్గా తోటల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే గ్రామాల్లో సభలు పెట్టి వీళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎంతవరకు రైతులు దాన్ని తీసుకుంటున్నారు? అంటే దాదాపు ఈ చుట్టుపక్కల చూసుకుంటే 45,000 ఎకరాల వరకు కూడా మామిడి తోట ఉంది. ఈ 45,000 ఎకరాల్లో కూడా మీరు చెప్పిన ప్రాసెస్ని తీసుకుని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, గవర్నమెంట్ నుంచి మాకు ఆ కాయని కొనుక్కునే వాళ్ళు లేకపోతే తీసుకునే వాళ్ళు లేరు కాబట్టి మేము మామిడి చెట్లను నరికేసి వేరే పంటని ప్రత్యామ్నాయం చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళకి అంటే అవేర్నెస్ ఎందుకు కలగట్లేదు? అంటే ఎర్లీగా వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే నార్త్ సైడ్న వాళ్ళకి అంత స్వీట్నెస్ అక్కర్లేదు. సో ఆ కాయలు బాగానే రేట్ వస్తున్నాయి. 1.5 lakh కూడా ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ అమ్మారు. అది ఎక్కువగా మనకి మైలవరము, రెడ్డికుంట ఏరియా అక్కడ అది మంచి సెట్ అవుతా ఉంది. అలా అని చెప్పి అన్ని చోట్ల అలా రాదు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది మొత్తంగా ఏదైతే ప్రస్తుతం మామిడి పూత దశలో ఉన్న నేపథ్యంలో అలా టెంపరేచర్స్ కూడా కావాల్సినంత ఉష్ణోగ్రత ప్రస్తుతం అయితే ఉన్నప్పటికీ ఒక 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడము, ఎక్కువగా మంచు అనేది కురుస్తున్న నేపథ్యంలో దీనికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఏదైతే ఆ ఫ్లవర్స్ చుట్టూ వచ్చేటువంటి పురుగులు ఉంటాయో వాటికి ఇచ్చినటువంటి మందు ఎక్కువ మోతాదులో చేయడం వల్ల కూడా పురుగు అనేది ఒకసారి ఆ మెడిసిన్ స్ప్రే చేసిన తర్వాత ఆ స్ప్రే తీసుకుని దానికి సంబంధించినటువంటి తిరిగి మళ్ళీ పునరుత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. కానీ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు
మార్చ్ వరకు వచ్చేటువంటి పూత ఏదైతే ఉందో అదే నాణ్యమైనటువంటి ఫలాలను ఇస్తుంది. అలాగే ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కొమ్మలను జూన్ కాయ అయిపోయగానే కాయ దిగుబడి అయిపోగానే చుట్టూ ఉన్నటువంటి కొమ్మలు గనక నరికివేసి దానికి గ్రౌండ్ అంటే ఎక్కడైతే రూట్ ఉందో రూట్ దగ్గర ఎండ కనుక పడినట్లయితే ఎక్కువగా ఏదైతే నాణ్యమైనటువంటి ఫ్రూట్స్ లభించడంతో పాటు చెట్టుకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఇక మామిడి రైతులకు ఉన్నటువంటి అపోహలు తీర్చడం కావచ్చు, అలాగే వచ్చేటువంటి ఈ చీడపీడల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను తొలగించేందుకు పరిశోధనా కేంద్రం వద్ద చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా చేసినవన్నిటినీ కూడా రైతులకు తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పించి నామినల్ ఫీజ్ ఏదైతే ఒక చెట్టుకి ఒక 2-3 పెట్టుకున్నట్లయితే ఇటు న్యాచురల్గా జరిగేటువంటి ఆయిల్స్ పెట్టడం, నీమ్ ఆయిల్ ఇటువంటివన్నీ గుడ్డలు తడిపి పెట్టడం ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న లేకుండా ఉన్నవి కూడా ఈ పరిశోధన కేంద్రంలో టెస్ట్ చేసిన తర్వాత రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ ఏదైతే మామిడి పరిశోధనా కేంద్రం ఆధారంగా జరుగుతున్నటువంటి ఫార్మింగ్ అంతా చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే ముందుగా కాసేటువంటి కాయలు ఏవైతే ఉంటాయో అలాగే పక్వానికి రాకుండా కోసేసి ఎక్స్పోర్ట్ చేసినా కూడా కాయ నాణ్యత అనేది తగ్గిపోతుందని మేడం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నూజివీడులో రైతులు ఏదైతే పంటకి దిగుబడి కోసం వేచి చూస్తున్న పరిస్థితిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని మేడం కనక మహాలక్ష్మి చెప్తున్నారు. మామిడి రైతు మామిడి దిగుబడి చేసిన తర్వాత మామిడి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ మామిడి శుద్ధి కర్మాగారం దాదాపు ఒక 2 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత పూర్తిగా మూతపడిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో దిగుబడి వచ్చినటువంటి మామిడి పండ్లను పూర్తిగా చీడలు అలాగే శుద్ధి చేసి వాటికి ఉన్నటువంటి మంగు మచ్చలు చీడలు అటువంటి అన్నింటినీ కూడా క్లీన్ చేసిన తర్వాత ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేందుకు ఇక్కడ ఈ కర్మాగారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఒక 2-3 ఏళ్ళు మాత్రమే ఇది వర్కింగ్లో ఉంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది ప్రారంభించిన తర్వాత అంటే 11 నుంచి 12 సంవత్సరాల నుంచి ఇది పూర్తిగా మూత పడిపోయి ఉన్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తోంది. అటు ఉద్యానవన శాఖ వారు కావచ్చు, అటు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎటువంటి చర్యలు కూడా దీనిని బాగు చేసేందుకు కానీ లేకపోతే దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం కానీ చేయట్లేదని చెప్పుకోవాలి. ఇక ఈ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అండ్ విహెచ్టి సిస్టమ్ ద్వారా కాయలను ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా దిగుబడి అయినటువంటి మంచి మామిడి పండు మంగు మచ్చ కారణంగా పక్కన పడేయడం జరుగుతుంది. సో అటువంటి అవి ఏమీ లేకుండా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత వాటిని ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేందుకు వాటిలన్నిటికీ కూడా ఒక ఇది వస్తుంది కాబట్టి రైతుకి డబ్బులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం దీని పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానకర స్థితిలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు 60 కోట్ల రూపాయలు వెచ్చించి దీనిని నిర్మించి ఆ తర్వాత పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్లయితే చుట్టూ ఏదైతే మొక్కలు ముళ్ళ కంపలు పెరిగిపోయి వీటిని దగ్గర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది తప్ప దేనికి నిరుపయోగంగా పడి ఉంది. అయితే ఇది ప్రారంభించిన సమయంలో రైతులు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయిన పరిస్థితి. ఎందుకంటే మంగుమచ్చలు లాంటివి ఉన్న కాయలను కూడా శుద్ధి చేసి అమ్ముకోవడం ద్వారా వారికి వచ్చేటువంటి లాభం దిగుబడికి తగినటువంటి లాభం వస్తుంది అని కూడా భావించారు. అయితే కేవలం అది 2 ఏళ్లకే ఒక ఏదంటే తూతు మంత్రంగా దానిని ఉపయోగం లేకుండా చేయడం వల్ల ఏదైతే రైతులు కూడా దీనిని కొంత పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇటువంటివి కట్టి వదిలేయడం వల్ల ఉపయోగకరంగా లేకుండా పోతుందని చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా చేస్తున్నప్పటికీ ఇటువైపు కనీసం ఇటువంటి పరిశ్రమల దగ్గర అవి చేసినట్లయితే రైతులు ఎంతగానో ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీని పరిస్థితి అంటే పూర్తిగా పిచ్చి మొక్కలతోటి శిథిలావస్థకు చేరిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే కాయలను తీసుకువచ్చిన తర్వాత చీడ పురుగులు ఉన్నటువంటి ఇవి కావచ్చు, అలాగే మంగు మంచలు ఉన్నటువంటివి కావచ్చు, వాటిలన్నింటినీ శుద్ధి చేసి దానికి చీడ పట్టినటువంటి కాయలను శుభ్రంగా చేయడంతో పాటుగా ఇది ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 2-3 సంవత్సరాలు మాత్రమే
ఉపయోగంలో ఉంది. తర్వాత పూర్తిగా నిరుపయోగంగా మారిపోవడం పట్ల ఇక్కడ ఇటువైపు వెళ్తూ కనీసం ఇటువైపు రోజు తిరిగేటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే దీనికి ఈ కాయలు పక్వానికి రాని కొన్ని కాయలు ఏవైతే ఉంటాయో ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కాయలను తీసుకొచ్చి ఇక్కడ కనుక వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా లోపల అరేంజ్ చేసడం జరిగింది. ఆ ఆవిరి వల్ల కాయకి సంబంధించినటువంటి ఉన్నటువంటి చీడపీడలన్నీ పోవడము, అలాగే క్లీన్గా ఈ ఏవైతే వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పదే పదే చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఇవి అందుబాటులోకి అయితే రాకపోవడం పట్ల రైతులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే మామిడి రైతు, ప్రత్యేకంగా ఈ మామిడి రైతుకు సంబంధించినంత వరకు కూడా రైతులు ఎన్నో ఆశలతోటి వేల సంవత్సరాలుగా ఎన్ని రకాల పంటలు పండించినప్పటికీ చీడపీడల కారణంగా కాయలు దిగుబడి వచ్చినప్పటికీ కూడా వాటిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉండడం. ఒక కాయకి చీడ కానీ లేకపోతే మంగుమచ్చ కానీ వస్తే అది ఎక్స్పోర్ట్కి పనికిరాదని తీసి పక్కన పడేస్తారు. ఈ నేపథ్యంలో కాయకి రేట్ అనేది కూడా పలకదు. ఇటువంటి ఏవైతే ఎన్నో ఇవి పెట్టినప్పటికీ కూడా, పరిశ్రమలు పెట్టినప్పటికీ కూడా అవి ఉపయోగంలో ఉన్నట్టయితే వారికి వచ్చేటువంటి దిగుబడికి తగినటువంటి ఆదాయం కూడా వస్తుందని రైతులు చెప్తూ ఉన్నారు. అయితే వీటిపైన కూడా ఎప్పుడైతే ప్రారంభించి ఆచరణకు నోచుకొని ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లయితే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. పండ్ల రారాజు మామిడికి పూత దిగుబడి ప్రస్తుతం ప్రారంభమైనప్పటికీ కూడా గత ఏడాది అకాల వర్షాలు అలాగే వాతావరణ ఇబ్బందుల్లో తేడాలతోటి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు ఈ ఏడాది మామిడి పూత వంక ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. మొత్తంగా చెట్లకు వచ్చినటువంటి మామిడి పూత ఇప్పుడు జనవరి నుంచి మార్చ్ వరకు వచ్చేటువంటి పూత ఏదైతే ఉందో ఆ పూత కాయగా మారితేనే కరెక్ట్గా ఉండేటువంటి కాయగా మారుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి పూత ఏదైతే ఉంటుందో ఈ పూత పిచికారీ చేసే దానికోసం పూత ఎక్కువగా రావడం, అలాగే తెగుళ్ళు నివారణ చేయడం కోసం రైతులు ఎక్కువగా దీనికి ఉన్నటువంటి మామిడి చెట్టుకి తెగుళ్ళు రాకుండా కొట్టేటువంటి మందు మోతాదుని ఎక్కువగా కొట్టడము, లేకపోతే దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆశించి చేయడం వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే రైతులు మాత్రం అకాల వర్షాల కారణంగా, అలాగే భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమి కాస్త పూర్తిగా మారిపోవడము, అలాగే బోర్లు వేయడం కారణంగా నీటి ఇది సరిపోవడం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏదైతే మొత్తం కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలలో నూజివీడు మండలంకి సంబంధించినంత వరకు కూడా, నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 45,000 ఎకరాల మామిడి పంటను సాగు చేస్తున్నట్లయితే ఈ ఏడాది దాదాపు సకానికి సగం మంది రైతులు మామిడి పంట నుంచి మామిడి దిగుబడి లేకపోవడము, ఆశించినంత స్థాయిలో పంట చేతికి రాకపోవడము, పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మామిడి చెట్లను కూడా కొట్టివేసి ఇతర పంటలను కూడా వేసుకునేలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా చోట్ల మామిడి చెట్ల తోటలో జామకాయల తోటలను వేసుకోవడము, అలాగే అంతర్ పంటలను వేసుకోవడం ద్వారా వాటికి వచ్చేటువంటి దిగుబడి ద్వారా కొంత ఆర్థికంగా మేము నిలదొక్కుకోగలుగుతాము. అయితే ఈ పంటలు మామిడి తోటల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాము కొన్ని సంవత్సరాలుగా. ఆ సాగిస్తున్నటువంటి జీవనోపాధి కోల్పోకుండా ఉండడానికి కోసం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక అదే మాత్రమే కాదు, అంతర్ పంటగా వేయడమే కాదు, కొన్ని చోట్ల మొత్తం మామిడి చెట్లను కూడా కుదుళ్లతో పాటు నరికివేసి ప్రభుత్వం ఏదైతే ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పామాయిల్ పండించేందుకు కూడా ఎక్కువగా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుర ఫలం ఏదైతే ఉందో, మధుర ఫలంగా ఏదైతే పేరొందిన మామిడి నూజివీడు ప్రసిద్ధి చెందినటువంటి మామిడి చెట్లన్నీ కూడా భారీ నష్టాలను చవిచూస్తుండటంతో ప్రభుత్వం ఏదైతే ప్రోత్సహిస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ సాగు వైపుకి
మామిడి రైతులు దృష్టి సారిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇష్టంగా పెంచుకున్నటువంటి తోటల్ని నిలువుగా నరికేసి తెగుళ్ళు, పురుగుల మందుల ధరలు కూడా అధికంగా రావడంతో గత 5-6 ఏళ్లుగా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి మామిడి రైతు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇక ఉద్యాన శాఖతో పాటుగా మామిడి పరిశోధనా స్థానం కూడా నూజివీడులో ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు తూతూ మంత్రంగానే ఉంటున్నాయి అని రైతులు వాపోతున్న పరిస్థితి. ఇక శాస్త్రవేత్తలు ఏడాదిలో పట్టుమని 10 రోజులు కూడా మామిడి తోటల్లో పర్యటించే పరిస్థితి కూడా లేదు అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఇక మామిడి గత 5 సంవత్సరాల్లో నూజివీడు నియోజకవర్గంలో 5 నుంచి 6 వేల ఎకరాల్లో మామిడి తోటలు నరికివేసి ఆయిల్ పామ్ సాగులు చేసుకుంటున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే అంతర్ పంటకు కూడా ప్రోత్సాహకాలు, బిందు సేద్య పరికరాలు, ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడం వల్ల నూజివీడు ప్రాంత రైతు మామిడిని కొట్టు, ఆయిల్ ఫామ్ మొక్క పట్టు అనే సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది దిగుబడిని బట్టి మామిడి పంటకు సంబంధించినటువంటి రైతు ఏదైతే ఉన్నారో రైతు మామిడి పంటను కొనసాగించాలా, లేకపోతే పూర్తిగా మామిడి పంటను తీసివేసి అంతర్ పంటగా ఉన్నటువంటి మిగిలిన పంటలతోటి సాగులు చేసుకోవాలా అనే దానికి ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మామిడి రైతు ఏదైతే ఫలాలలోనే అత్యంత ఇష్టంగా తినేటువంటి పండు రారాజు అయినటువంటి మామిడి సాగు పూర్తిగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా దీనిని బుక్స్లో చూడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మామిడి పండు అంటే చూడడానికి కూడా కనుమరుగైపోయే పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. మరొక 10 ఏళ్ల పాటు ఇదే కొనసాగితే కనుక మామిడి చెట్లు అనేవి పూర్తిగా అంతరించిపోయే అవకాశం కూడా ఉందని రైతులు చెప్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే నోరూరించే మామిడి పండ్లు కూడా తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మామిడి పండు ఇష్టం లేని మనిషి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో భాగంగా ప్రస్తుతం మామిడి పండుని తినేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ రుచికరమైన అత్యంత ఫలదాయకమైనటువంటి మామిడి పండు దొరకడం అయితే ప్రస్తుతం కష్టమైపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామని చెప్పాలి. మామిడి రైతుకు తీవ్రమైనటువంటి నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా వేరొక పంట వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. నూజివీడు పరిసర ప్రాంతాలలో అటు మైలవరం కావచ్చు, లేకపోతే తిరువూరు ప్రాంతాలలో అధికంగా వేసేటువంటి మామిడి సాగు అంతా కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అనుకోని చెప్పుకోవాలి. రైతు ఏదైతే మామిడి రైతు కొన్ని సంవత్సరాల పాటు పసిపిల్లల్లాగా ఇంట్లో పిల్లలతో పాటు సమానంగా పెంచుకున్నటువంటి మామిడి మొక్కలను నరికివేసి వేరొక పంటకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. మామిడి దిగుబడి తగ్గిపోవడమే దీనికి కారణంగా చెప్తూ ఉన్నారు. మరొక వైపు వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో మార్పుల కారణంగా కూడా ఈ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి అటు రైతులు చెప్తున్న పరిస్థితి. అలాగే ఇంతకు ముందు గత 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే బోర్లు ఎక్కువగా ఉండేవి కావు కాబట్టి నీళ్లు పెట్టినప్పటికీ కూడా సారవంతమైనటువంటి నేలలో కూడా సారవంతమైనటువంటి నేల ఉండడం వల్ల ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు ప్రతి చోట బోర్లు వేసే కారణంగా మామిడి పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు అయితే వాతావరణం అనుకూలంగానే ఉంది అని రైతులు చెప్తున్నారు. అయితే ఇక మీదట ఎలా ఉంటుంది? గత ఏడాది చూసుకున్నట్లయితే మే నెలలో అలాగే ఏప్రిల్ నెలలో కూడా అకాల వర్షాలు పడడం వల్ల పూర్తిగా పంట నష్టపోయిన పరిస్థితి. మరొక వైపు తెగుళ్ళు కారణంగా ఎక్కువగా పంట నష్టపోతున్నామని కూడా చెప్తున్నారు రైతులు. ఇక ఈ మామిడి పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ కూడా పూత కోసం ఇప్పటివరకు ఎదురు చూస్తే కాయ అయ్యి ఆ పూత అంతా కూడా ఎక్కువగా మంచు కురిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కురిసినటువంటి మంచు కావచ్చు, ఎండ తీవ్రత వల్ల కూడా కాయ చక్కగా వచ్చే అవకాశం ఉంది. కానీ గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఏదైతే మంచు కారణంగా ఈ పూత అంతా కూడా మాడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్లుగా ఈ మామిడి పూత ఏదైతే ఉందో పూత అంతా కూడా దీనికి ఇక్కడ నల్లగా లోపల కనిపిస్తుంది. మనకి నల్లగా కనిపించే ప్రాంతం అంతా కూడా మాడిపోతుంది. పూత దశలోనే మాడిపోతే కాయ అయ్యే అవకాశం
ఉండదు అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పడుతున్నటువంటి మంచు కారణంగా దీనికి స్ప్రే చేయవలసినటువంటి మెడిసిన్స్ని స్ప్రే చేసినట్లయితే దీని చుట్టూ ఇప్పుడు ఇలా మనం దులిపితే దీనికి కింద చిన్న చిన్న పురుగులు లాంటివి కనబడుతున్నాయి. ఈ పురుగులన్నీ కూడా రాలిపోయి చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ పూత కూడా పిందె అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే మామిడి పంట ఏదైతే ఉందో పంట చేతికి దిగుబడి వచ్చేంత వరకు కూడా నేళ్ళకి అంటే జూన్ నెలలో కాపు అయిపోతుంది. కాపు అయిపోయిన తర్వాత కింద మొదలు భాగం ఏదైతే ఉందో మొదలు భాగం వేర్లు ఎక్కడైతే ఉంటాయో వేర్లు ఉన్న ప్రాంతానికి ఎండ తగిలేలాగా చుట్టూ ఉన్నటువంటి కొమ్మలని నరికివేసినట్లయితే కొమ్మలు లేకుండా వాటికి వచ్చేటువంటి తిరిగి ఆ కాండానికి వచ్చేటువంటి మొక్క చిగుర్లు వేసుకుని పైకి వచ్చిన తర్వాత అత్యంత మామిడి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మామిడి రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని రైతు మామిడి సేద్యం చేసేందుకు అంటే మామిడి కాయలను పండించే రైతు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా పంట దిగుబడి తక్కువగానే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు మామిడి తోటల్లో ఇప్పటికే పూత రాని పరిస్థితి కనిపిస్తోంది. పూత వచ్చిన వాటికి కూడా మంచు కారణంగా పూత రాలిపోయే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మామిడి పూత కనుక రాలిపోయినట్లయితే మామిడి కాయ దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గత ఏడాది కూడా రైతులు మామిడి దిగుబడి లేక అలాగే మామిడికాయ వచ్చినప్పటికీ కూడా బంగు మచ్చల కారణంగా కావచ్చు లేకపోతే అకాల వర్షాల కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది అటువంటివి ఏమీ లేకుండా మామిడి దిగుబడితో పాటు వ్యాపారం కూడా జరిగినట్లయితే ఖచ్చితంగా మామిడి సాగు కొనసాగే అవకాశం కనిపిస్తుందని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, న్యూస్ వీడ్ నుంచి.